ట్రస్ట్ అయోధ్యకు సంబంధించినటువంటి రామ మందిరం ట్రస్ట్ వివాదం తెలుసు కదా. స్కామ్, ఒక దోపిడీ జరిగింది. దాని గురించి బీజేపీ మాట్లాడదు, బీజేపీ సంబంధిత వాళ్ళు అసలే మాట్లాడరు. అరే మన అయోధ్య రామ మందిరం మనందరం కూడా దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా జై శ్రీరామ్ అని చెప్పేసి మనందరం కూడా పిలుచుకుంటాం కదా. మనందరికీ కూడా ఒక అయోధ్య అనేది ఇప్పుడు మీరు ప్రతి ఒక్కరు దర్శించుకోని దానిలో ఉన్నారు కదా. మరి ఎందుకు అంత పెద్ద దోపిడీ జరిగితే బీజేపీ మాట్లాడదు, ఆర్ఎస్ఎస్ మాట్లాడదు, బజరంగ దళ్ మాట్లాడదు, విహెచ్ మాట్లాడదు, హిందూ వాహిని లాంటి సంస్థ ఎందుకు మాట్లాడు? పొద్దున్న లేస్తే ముస్లింల మీద అది చేస్తారు కదా. మన హిందూ మతంలో హిందువులకు ప్రతీక అయినటువంటి అయోధ్య రామ మందిరంలో ఇంత పెద్ద దోపిడీ జరిగితే ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఇంత పెద్ద స్కామ్ జరిగితే ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? అంటే నోట్లలో ఏం పెట్టుకున్నారు చెప్పాలి. సో విరాళాల దోపిడీ వ్యవహారంపై పక్కా సమాచారం ఉంది. ఈ నెల 5న నిందితుడి ఇంట్లో పోలీసుతో కలిసి ట్రస్ట్ సోదా. శుక్లా ఇంట్లో నగదు స్వాధీనం అయినా ఫిర్యాదు చేయని వైనం. 2 రోజుల తర్వాత వెలుగులోకి. దోపిడీ సూత్రధారి అనుకల్ప్ మిశ్రానే తన భావన కూడా చేర్చి పక్కా ప్లాన్. సొంతుల్లో కోట్ల ఆస్తులు, 65 లక్షలతో అయోధ్యలో ఇల్లు. ఏప్రిల్ 30న గ్రామంలో ఉత్సవం. హాజరైన తీర్థ క్షేత్ర ట్రస్ట్ కీలక సభ్యులు అంటూ చూస్తాను. సో 100% దీనిలో పెద్ద ఎత్తున దోపిడీ వ్యవహారం జరుగుతూ ఉంది. దాని గురించి ఇంతవరకు ఎవరు కూడా మాట్లాడే పరిస్థితి పడుతుంది. ఎవడన్నా ఇప్పుడు ఒకవేళ ఈ అయోధ్య రామ మందిరంలో కనుక ఎవడన్నా ముస్లింని దోచుకుంటే మాత్రం ఇప్పుడు వాడిని ఉరిదీసేదాకా వదలరు ఈ దొంగ కొడుకులంతా. ఇప్పుడు వచ్చి అసలు ఇప్పుడు మాట్లాడే పరిస్థితి లేదు కనీసం. ఎందుకంటే దోచుకున్నది హిందువులు. దోచుకున్న వాడు ఎవడో పూజారి ఒక మైనర్ అమ్మాయి పైన అత్యాచారం చేస్తే వాడు రిలీజ్ అయితే కూడా వానికి పెద్ద ఘనస్వాగతం పలికినటువంటి హిందూ సమాజం అనేది ఏం చేస్తే గంత దారుణంగా ఉన్మాదులను పెంచి పోషిస్తున్నారు. ఒక్కొక్కడు ఉన్మాదులను. అరే మన హిందూ మహిళల్ని కించపరిచి ఆ మైనర్ అమ్మాయిల్ని రేప్ చేస్తే కూడా కనీసం వారికి ఘనస్వాగతం పలుకుతున్నారు ఆ పూజారికి. అలాంటి ఒక సైకో సమాజం తయారవుతుంది మన దేశంలో ఈరోజు. హిందూ మతంలోకి ప్రతీక అయినటువంటి ఈ అయోధ్య రామ మందిరంలో 200 కోట్లకు పైగా 2,000 కోట్ల తెలియదు, ఇంకా లెక్కపత్రం లేదు, దాన్ని బయటికి రాణిస్తలేరు. అంతటి దోపిడీ జరిగితే కనీసం ఒక మాట కూడా మాట్లాడరు బీజేపీ వాళ్ళు కానీ ఈ యొక్క హిందూ సంస్థలు కానీ. అయోధ్య రామాలయంలో విరాళాల దోపిడీ వ్యవహారం బహిరంగం కావడానికి ముందే తీర్థక్షేత్ర ట్రస్ట్కు తెలుసా? నిందితుని కూడా ట్రస్ట్ గుర్తించిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఈ నెల 7న విరాళాల గోల్మాల్ వ్యవహారం బయటకు వచ్చింది. అయితే దీనికి 2 రోజుల ముందే అంటే ఈ నెల 5వ తేదీనే ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి సంపత్ రాయ్కి ఈ విషయం తెలుసునని అధికారులు నిర్ధారించారు. అంతేకాదు ప్రస్తుతం ఈ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి అవినాష్ శుక్లా ఇంట్లో అదే రోజు ట్రస్ట్ ప్రతినిధులతో పాటు పోలీసులు సోదాలు చేపట్టి కొంతమేర నగదును కూడా స్వాధీనం చేసుకున్నట్లు అధికార వర్గాలు చెప్తున్నాయి. అంటే తెర వెనుక ఇస్తున్నారు, మొత్తం తెర వెనుక గూడు పుటానిలాగా ఇస్తున్నారు, బయటికి రాకుండా బయటకు పోకుండా. అంత దారుణంగా ఉంది చూడండి ఒకసారి. సోదాలు చేపట్టి కొంతమేర నగదులు కూడా స్వాధీనం చేసుకున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇంత జరిగిన ట్రస్ట్ నుంచి ఎలాంటి ఫిర్యాదు పోలీసులకు అందలేదని తెలిపాయి. 5వ తేదీన జరిగినటువంటి సోదాలు అనధికారికమని, ఎలాంటి ఎఫ్ఐఆర్ లేకుండానే సోదాలు చేపట్టినట్టు ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఈ నెల 7న విషయం వెలుగు చూసిన తర్వాత దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయిందని, దోపిడీ వ్యవహారం ట్రస్ట్కు ముందే తెలిసిన ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడం వెనుక అనేక అనుమానాలు వస్తున్నాయి. కానీ ఈ కేసు విషయంలో ట్రస్ట్ చేసిన జాప్యంపై అధికారులు ఇప్పటివరకు ప్రశ్నించకపోవడం గమనార్హం. ఎవరు ప్రశ్నిస్తారు? బీజేపీ ప్రశ్నించదా? ఎవరు ప్రశ్నించరా? అట్లుండే పరిస్థితి. సో 24 సెకండ్ల నిడివి మాత్రమే ఉన్న సీసీటీవీ ఫుటేజ్లో ఓ నల్లటి బ్యాగుతో శుక్లా కనిపించారు. అతని నుంచి స్వాధీనం చేసుకున్న సొమ్ము దానిలో ఉంటుందని భావిస్తున్నారు. మరో ఫోటోలో ఇంకో నిందితుడు రామశంకర్ మిశ్రా కూడా ఉన్నట్లు స్పష్టం తెలుస్తోంది. ప్రత్యేక దర్యాప్తు బృందం అన్ని కోణాలను విచారిస్తుంది. అయోధ్య విరాళ నిర్వహణలో లోపాలపై, సీసీటీవీ నిర్వహణ వంటి కీలక విషయాలపై మొత్తానికి విచారణ సాగుతున్నట్టుగా తెలుస్తుంది. రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోయారట. కారా మరి 200-300 కోట్లు 2,000 కోట్ల రూపాయలు దోచుకుంటే కోటీశ్వరులు కాకపోతే ఏమవుతారు? అయోధ్య విరాళాల దోపిడీ వ్యవహారంలో కీలక సూత్రధారి మాస్టర్ మైండ్గా భావిస్తున్నటువంటి అనుకల్ప్ మిశ్రా, ఆయన బావమరిది లవకుశ్ మిశ్రాలు రాత్రికి రాత్రే కోట్లకు పడగలెత్తడం ఈ కేసు తీవ్రతను స్పష్టం చేస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఆదివారం అనుకల్ప్కు చెందినటువంటి బసవ గ్రామంలో అధికారులు తనిఖీలు నిర్వహించినప్పుడు విలాసవంతమైనటువంటి భవనాలు గుర్తించారు. అలాగే వారి ఆర్థిక పరిస్థితులపై కుటుంబీకులు సహా చుట్టుపక్కల వారి నుంచి సమాచారం సేకరించారు. అనుకల్ప్ నిన్న మొన్నటి వరకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఇటీవల భారీ ఎత్తున భవనాలు నిర్మించడంతో పాటు పొలాలు, స్థలాలను కూడా కొనుగోలు చేసిన స్థానికులు తెలిపారు. అయితే అనుకల్ప్ మంచివాడేనని చెప్పినట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది. ఇక దొంగను కూడా మంచివాడని చెప్పేసి చిత్రీకరించేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. సో అనుకల్ప్ తాత రాజేంద్ర ప్రసాద్ ఇచ్చిన సమాచారం మేరకు గత ఏప్రిల్ 30న 7 రోజుల పాటు భారీ కార్యక్రమం నిర్వహించారు. దీనికి సంపత్ రాయ్ సహా
తీర్థక్షేత్ర ట్రస్ట్ నుంచి ప్రముఖులు సైతం హాజరయ్యారు. అయితే ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించేందుకు అంత సొమ్ము ఎలా వచ్చిందో తనకు తెలియదని పేర్కొన్నారు. ఇక స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం అనుకల్ప్ ఇటీవలే వ్యవసాయ క్షేత్రాన్ని నిర్మించారు. గత ఏడాది 65 లక్షలు పెట్టి అయోధ్యలో ఇల్లు కూడా కొన్నారట. సో ఇట్లా మొత్తంగా అయోధ్య రామ మందిరంలో చేసిన దోపిడీతోటి ఆ దొంగ ఈరోజు కొంతమంది తీర్థక్షేత్ర ట్రస్ట్ సంబంధించినటువంటి ఎవరైతే పండితులు ఉంటారో ఆ ట్రస్ట్ సంబంధించినటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసుకొచ్చేసి పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తున్నట. దొంగతనం చేసి కార్యక్రమం ఇట్లా చేస్తున్నారు చూడండి. అంటే హిందూ మతంలో ఇలాంటి దొంగలు చాలామంది తయారారు. మన గతంలో ఫిల్మ్నగర్ సంబంధించినటువంటి అభయాంజనేయ స్వామి టెంపుల్ విషయంలో కూడా 25 కోట్ల రూపాయలు దొబ్బి తిన్నది బీజేపీ వాళ్ళ. హిందుత్వం పొద్దులైతే హిందుత్వం అని చెప్పుకునే వాళ్ళే. ఎంత దుర్మార్గంగా ఉందో చూడండి ఒకసారి. చాలా 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 దుర్మార్గంగా నడుస్తూ ఉంది ఈ వ్యవహారం అంతా కూడా. హిందుత్వం అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? ప్రతి ఒక్కరు కూడా హిందుత్వాన్ని ఎట్లా వాడుకుంటారు అంటే, ఇప్పుడు కొంతమంది హిందుత్వం పైన స్టోరీలు చేస్తూ ఉంటారు, కొంతమంది ఏమో విద్వేషాలు రెచ్చగొడతారు. వీళ్ళకి ఏంది అంటే విద్వేషాలు రెచ్చగొట్టిన లేకపోతే హిందుత్వం ఇప్పుడు ముస్లిం హిందూ విభేదాలు సృష్టించిన, ముస్లిం క్రిస్టియన్ హిందూ విభేదాలు సృష్టించిన వాళ్ళకి ఏమవుతుందంటే ఇమీడియట్గా డబ్బులు వస్తాయి. డబ్బుల కోసం వాళ్ళు చేస్తుంటారు. మొత్తం ఈ బ్యాచ్ అంతా కూడా రాసి పెట్టుకోండి. ఈ బ్యాచ్ అంతా కూడా కేవలం డబ్బుల కోసం తప్ప హిందుత్వాన్ని పరిరక్షించాలి అనేటువంటి లక్ష్యం ఉండదు ఎవరికి కూడా. కేవలం ఇప్పుడు మీరు 2 తెలుగు రాష్ట్రాల్లో చూడండి, ముఖ్యంగా తెలంగాణలో ఎవరైతే హిందుత్వ వాదం గురించి మాట్లాడుతూ సనాతన ధర్మం చెప్తున్నటువంటి వాళ్ళంతా కూడా డబ్బుల కోసమే తప్ప వేరేది కాదు. హిందూ ధర్మాన్ని రెచ్చగొట్టడం వల్ల, ముస్లింలను కించపరచడం వల్ల వాళ్ళకు వచ్చే డబ్బులు చాలా ఉంటున్నాయి. అది ఎవ్వరికి తెలియదు. మొన్నటి వరకు బస్సులల్లో బైకుల మీద తిరిగిన వాళ్ళు ఈరోజు విల్లాలు కట్టుకొని కార్లలో తిరుగుతున్నారు చాలామంది. వాళ్ళ బతుకులు నీచాతించిన బతుకులు వాళ్ళవి ఒకప్పుడు. ఇప్పుడు 100 కోట్ల రూపాయలు స్కాములు చేస్తూ ఉన్నారు. 100 కోట్ల రూపాయలు స్కాములు చేస్తూ ఉన్నారు చూడండి. అన్నీ ఉన్నాయి, అన్నీ బయటకు వస్తాయి ఒక్కొక్కటి.